ఈ వ్లాగ్లో సిరివిరి బర్త్డే రోజు మేమేం చేసాము, మా డే ఎలా అయింది, డే ఇన్ అవర్ లైఫ్ చూద్దాము. ఈ డే ఏంటంటే ఇవాళ వీళ్ళ బర్త్డే ఏమో కానీ వీళ్ళు మాకు ట్రీట్ చేసినట్టుగా అనిపించింది. సో డే స్టార్టెడ్ ఆఫ్ విత్ దిస్ కొల్లాజన్ మాస్క్. ఈ కొల్లాజన్ మాస్క్ వల్ల యూజ్ ఏంటంటే మన స్కిన్ని హైడ్రేటెడ్గా, మాయిశ్చరైజ్డ్గా అండ్ గ్లోగా ఉంచుతుందంట. సో ఈ మాస్క్ 3 అవర్స్ తర్వాత పెట్టుకున్న 3 అవర్స్ తర్వాత ఇది ఇలా మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని పీల్ చేయటమే. ఇది కొరియన్ బేస్డ్ మాస్క్ అంట. ఇప్పుడు కొల్లాజన్ బై ప్రోడక్ట్స్ అవన్నీ వాడుతున్నారు కదా, సో అది స్కిన్కి, హెయిర్కి, గ్రోత్కి మంచిదని చెప్పేసి. నాకేమో మా గ్రాండ్ ఫాదర్కి లాగా ఫోర్ హెడ్ మీద లైన్స్ ఉంటాయి. సో రెగ్యులర్గా వాడితే ఆ లైన్స్ అవన్నీ కవర్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఈ వాళ్ళు వేసుకుంటూ నాకు కూడా వేసేసారు ఈ మాస్క్. తర్వాత సిరికి వాళ్ళ ఫ్రెండ్స్ టోటల్గా ఇవాళ సిరికి 3 కేక్స్ వచ్చినాయి అండ్ 2 బొకేస్ వచ్చినాయి. సో అందుకని మేము స్పెషల్గా కేక్ అయితే కొనలేదు. యాక్చువల్గా మేము ఈవినింగ్ కొందాం అనుకున్నాము, కానీ ఇంకా మార్నింగ్ డెలివరీ అయినాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అయితే. అన్నీ బేబీ పింక్, పర్పుల్, వైట్, సో ఆ థీమ్లో, ఆ కలర్ థీమ్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. సో ఇవన్నీ ఇంకా అరేంజ్ చేసాము. అండ్ ఫ్లవర్స్ బొకే అసలు 1 వీక్ దాకా బాగుంటున్నాయి ఇక్కడైతే. కాకపోతే డైలీ వాటర్ చేంజ్ చేస్తే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. అండ్ వాట్ ఏ బ్యూటిఫుల్ బొకే, చాలా క్యూట్గా ఉంది కదా. సో మేము ఆ రోజు వర్కింగ్ డే కదా, అందుకని వర్క్ చేసుకున్నాము మామూలుగా. తర్వాత ఈవినింగ్ ఇక్కడ కొంచెం ఫోటోషూట్ చేసుకున్నాము. బర్త్డే అంటే ఇంకా ఫొటోస్ కంపల్సరీ ఉండాలి కదా, అవే కదా మెమరీస్. ఇంకా ఈవినింగ్ వీళ్ళు మమ్మల్ని ఫోగో డే చావ్, ఇది బ్రెజిలియన్ స్టీక్ హౌస్, దీనికి తీసుకెళ్ళారు. సో బ్రెజిలియన్ ఫుడ్ టేస్ట్ చేద్దరు కానీ వాళ్ళ అని. ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంది ఇది. సో వీళ్ళు 8 o'clockకి టేబుల్ బుక్ చేశారు, మాకు ఇవాళ రిజర్వ్ చేశారు. సో వచ్చాము. ఇక్కడ వీళ్ళకి ఈ డ్రింక్స్, రకరకాల డ్రింక్స్, వాళ్ళ వెరైటీ చూశారు కదా, ఎంత పొడుగున ఎలా మొత్తం వాల్కి మొత్తం ఎలా పెట్టారో. ఇక్కడ బాగా డ్రింక్స్ అవి బాగా ఆర్డర్ చేస్తారు కదా. సో వచ్చాం మేము. ఇక్కడ మా చాయిసెస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి, ఎందుకంటే బీఫ్, పోర్క్ అవి తినం కదా. సో ఓన్లీ చికెన్ అండ్ ఫిష్కి వెళ్ళాలి. ఇవి చీజ్ బాల్స్ అని పెట్టారు, చాలా బాగున్నాయి. ప్లస్ ఈ డ్రింక్ కూడా నచ్చింది నాకైతే. ఇది పైనాపిల్ ప్లస్ లెమన్ ప్లస్ మింట్ ఫ్లేవర్తో బాగుంది. ఆ డ్రింక్ని అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ కాంబినేషన్ నచ్చింది నాకు. అండ్ సో మామూలుగా అయితే మనము బయట తినటమే తక్కువ, అలాంటిది ఇంకా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మనము యూజువల్లీ వెళ్ళాం కదా, ఎప్పుడో ఇలా స్పెషల్ అకేషన్స్కి తప్పితే. సో అప్పుడప్పుడు ఇలా వెరైటీ తింటుంటే అసలు వేరే వాళ్ళ ఫుడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఇది బేసిక్గా వీళ్ళది ఎలా ఉందంటే, ఈ బ్రెజిలియన్ వీళ్ళ ఫుడ్, వీళ్ళకి ఒక మెయిన్ కోర్స్ ఉంటుంది, తర్వాత దానికి పక్కన ఫుల్ ఆఫ్ వెజ్జీస్ అండ్ ప్రోటీన్ ఫుడ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీన్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ వీళ్ళు చీజెస్ కూడా డిఫరెంట్ చీజులు కూడా బాగానే వాడతారు. సో ఇక్కడ మా ప్లేట్లో చూస్తే అన్ని చీజ్లు, వెజ్జీస్, సలాడ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీన్స్. అండ్ ఇవి కాకుండా ఇది సాల్మన్ ఒకటి ఆర్డర్ చేసాము. సో ఓవరాల్గా చాలా ఫిల్లింగ్గా బాగున్నాయి అన్నీ. వీళ్ళు ఏంటంటే బేసిక్గా అన్నీ బాగా బేక్ చేసి పెట్టారనమాట. అంటే ఎగ్ ప్లాంట్, జుకినీ ఇలాంటివి కూడా మంచిగా బేక్ చేసి విత్ ఫ్రూట్స్ కూడా మనము వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అవి కూడా తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇట్స్ ఏ కంప్లీట్
డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు ఎప్పుడు మేమైతే నేను బ్రెజిలియన్ ఫుడ్ తినలేదు. సో అందుకని కొంచెం కొత్తగా అనిపించింది. ప్లస్ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపింగ్స్ ఉంటాయి. సో ఆ టాపింగ్స్ అన్నీ మనము స్ప్రెడ్స్ ఉంటాయి, టాపింగ్స్ ఉంటాయి. సో ఆ టాపింగ్స్తో కూడా వేసుకొని తింటే అదొక రకమైన డిఫరెంట్ టేస్ట్. సో దీన్ని మార్కెట్ ప్లేట్ అంటారు. మార్కెట్ ప్లేట్ అంటే నథింగ్ బట్ ఏ బఫే అనమాట. సో ఇక్కడ ఈ బఫేలో మనకి కనిపించే ఇవన్నీ కూడా మనము వీ కెన్ సర్వ్ మల్టిపుల్ టైమ్స్. కాకపోతే మాకు ఒక్క సర్వింగ్కే ఒకసారి అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసాము. సో వీళ్ళకి ఇంకా సలాడ్స్, మీట్స్, రైట్, అండ్ పాస్తాస్, ఫ్రూట్స్, వెజ్జీస్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అక్కడ విత్ టాపింగ్స్. ఏది టాపింగ్ కావాలంటే ఆ టాపింగ్ మనము వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా. సో అదనమాట. సో ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుందని రివ్యూస్లో రాశారంట. సో మా ఫుడ్ క్రిటిక్ ఉంది కదా, విరి అండ్ సిరి, వీళ్ళు చూశారు ఏమేమి డిషెస్ బాగుంటాయి, వీళ్ళ స్పెషాలిటీస్ అవన్నీ బాగానే రీసెర్చ్ చేశారు. సో ఆర్డర్ అయిపోయింది, తిన్నాము. సో ఓవరాల్గా ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా అన్ని కలర్స్లో ఉన్నాయి డ్రింక్స్. సో డ్రింకే అవి డిఫరెంట్ కలర్లో ఉందా లేకపోతే బాటిల్స్ అలా ఉన్నాయా అంటే తీరా చూస్తే బాటిల్స్ అనమాట, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బాటిల్స్. మరి వాళ్ళకి ఏదో క్లాసిఫికేషన్ ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి మొత్తము ఫుల్ ఇదేంటి ఫ్లోర్ టు రూఫ్ డిస్ప్లే ఎలా పెట్టారో. సో అలా మేము ఇవాళ వీళ్ళ బర్త్డే పార్టీ. సో వెళ్ళగానే ఎనీ స్పెషల్ అకేషన్ అని అడిగారు. మా బర్త్డే అంటే సో కాంప్లిమెంటరీ డెజర్ట్స్ ఇచ్చారనమాట వీళ్ళ బర్త్డే సందర్భంగా. చీజ్ కేక్ అండ్ పపాయా క్రీమ్ బేస్డ్ డెజర్ట్ ఆ రెండు సెలెక్ట్ చేశారు వీళ్ళు. అవి కూడా బాగున్నాయి. తర్వాత మేము డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసరికి సిరి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వీళ్ళు పాపం వర్కింగ్ డే అయినా కానీ టైం తీసుకొని కేక్ తీసుకొని వచ్చారు. సో వీళ్ళు రాగానే ఇంకా ఫుల్ వైబ్ చాలా మారిపోయింది. ఫ్రెండ్స్తో ఉంటే ఇంకా వైబ్ వేరేగా ఉంటుంది కదా, ఫుల్ సరదాగా జోక్స్తో గడిచిపోద్ది. అండ్ సో స్వీట్ ఆఫ్ దెమ్. నైట్ అప్పటికే 9:30 అయిపోయింది, అయినా కానీ టైం తీసుకొని వచ్చినందుకు. సో వీళ్ళు ఇంకొక కేక్ తీసుకొని వచ్చారు. సో అలా ఇవాళ మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్తో వీళ్ళ బర్త్డే సందర్భంగా ఫుల్ ఆన్ ట్రీట్ జరిగినట్టు అయింది మాకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బర్త్డే రోజు ఎవ్రీబడి ట్రై టు గివ్ సమ్ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అంట. ఇది నాకు తెలీదు, ఇవాళే తెలిసింది. లైక్ ఈ కాఫీ షాప్స్ వాళ్ళు, మ్యాక్డొనాల్డ్స్ అండ్ వీళ్ళందరూ కూడా, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ స్పెషల్ డిస్కౌంట్స్, స్పెషల్ ఇది ఇస్తారంట. అండ్ ఈ కాఫీ షాప్స్ వాళ్ళు ఫ్రీ కాఫీ, అలాగే ఇంకా ఏదో పేరు చెప్పింది సిరి, ఆ స్టోర్ వాళ్ళు బర్త్డే రోజు దే ట్రై టు గివ్, దే కెన్ చూజ్ ఎనీ వన్ ఫ్రీ ప్రోడక్ట్ అంట. సో ఇలా బర్త్డే రోజు ఐ థింక్ మేబీ దే ట్రై టు ట్రీట్ యూ స్పెషల్ అనుకుంటా. అండ్ ఈవెన్ మా అపార్ట్మెంట్స్ ఆఫీస్ వాళ్ళు కూడా కాల్ చేశారు, యా ఇట్స్ యువర్ బర్త్డే, ట్రై టు కమ్ టు ఆఫీస్ టుడే అండ్ టేక్ యువర్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ అని. బట్ సిరి వెళ్ళినట్లేదు, తనకి వర్కింగ్ డే కదా, వర్క్ చేస్తూ ఉంది. సో కుదిరినట్లేదు అపార్ట్మెంట్స్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళటానికి. బట్ దిస్ ఈజ్ ఏ న్యూ థింగ్ ఫర్ మీ, నాకు తెలీదు, ఇవాళే తెలిసింది. సో అలా బర్త్డే రోజు సమ్ స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట విత్ ఫ్రీ గిఫ్ట్స్, విచ్ ఈస్ నైస్. సో ఇంకా వీళ్ళు సిరి వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ కట్ చేయించారు. తర్వాత వీళ్ళకి విరికి చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డేకి ఒక క్యాండిల్స్ కొన్నాము. సో ఆ క్యాండిల్సే ఎవ్రీ ఇయర్ లైట్ వెలిగిస్తూ ఉంటాము, కేక్స్ మీద పెడుతుంటాము. బట్ ఈ ఇయర్ మిస్ అయిపోయాము ఆ క్యాండిల్స్ని, అవి ఇండియాలో ఉండిపోయినాయి. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొని రావాలి.
సో అదొక ట్రెడిషన్ లాగా జరిగిపోతుంది. ఎవ్రీ ఇయర్ సేమ్ క్యాండిల్స్ లైట్ చేయటము. అండ్ వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్ అవుతుంటారు, ఓ ఇవి మా ఫస్ట్ బర్త్డే క్యాండిల్స్ అని. సో వాటిని అలా జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచాము. సో ఈ ఇయర్ బర్త్డేకి అయితే అందరం ఒకే చోట ఉన్నాము. బట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎవరెక్కడ ఎలా ఉంటామో తెలీదు. సో వీఆర్ ట్రయింగ్ టు ఎంజాయ్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. సో రకరకాల ఇవాళ డే అయితే ఓవరాల్గా చాలా బాగా జరిగింది. హోప్ ఆల్ ఆఫ్ యూ